సార్ సాడ్ థింగ్ ఏంటంటే 'సిల్క్ స్మిత' గారు వెళ్ళిపోయారు. 'సౌందర్య' గారు వెళ్ళిపోయారు. అవును. పాపం. మీకు తలుచుకుంటే బాధైతుంది కదా సార్ చాలా? చాలా. 'సిల్క్ స్మిత' గారు ఎలా ఉండేవారు సార్? చాలా చాలా క్లోజ్‌గా మంచి ఉండేవారు. వ్యక్తి అని అనేవారు. చాలా, చాలా, చాలా. ఆమె ఎవరిని కేర్ చేయదు. హ్మ్. ఎవరికీ నమస్కారం పెట్టదు. హ్మ్. కాలు మీద కాలేసుకొని కూర్చుంటది. హ్మ్. కూర్చొని కళ్ళద్దాలు మళ్ళీ. హ్మ్. అందరిని చూస్తుంటది ఇట్లా. నేనడిగిన, "బాస్ మీరు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కాలు మీద కాలేస్తారు. అది ఎవరొచ్చినా తీయరు. హ్మ్. అంటే మీరు నిద్రపోతారా? లేక అబ్జర్వ్ చేస్తారా?" అని అడిగాను నేను. అయితే, "అది కాదు బాస్. ఫూల్స్ నన్ను చూస్తారు. ఇలా ఇలా చూస్తారు నన్ను. అందుకని నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకొని" అని చెప్పింది నాకు. మరి హీరోలొచ్చినా కూడా తీయవు గదా! అంటే ఎందుకు తీయాలా? హీరోలొస్తే? యాటిట్యూడ్ మంచి స్ట్రాంగ్. నాతో మాత్రం నన్ను చూడంగానే కాళ్ళు తీసేది. నన్ను చూడంగానే లేచి నిలబడేది. నేనెక్కడ కూర్చుంటే అక్కడికొచ్చి కూర్చునేది. హ్మ్. భలే లైక్ చేసేదండి నన్ను. హ్మ్. గ్రేట్. హ్మ్. గ్రేట్ ఆర్టిస్ట్. ఎందుకో సార్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారనిపిస్తుంది వాళ్ళందరూ. అంతే. కదా! మంచోళ్ళు తొందరగా అయిపోతారు. కరెక్ట్.